హాయ్ అండి, హోమ్ హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ అన్నమాట. రెగ్యులర్గా జరిగేది మార్నింగ్ టైం నుంచి ఈవినింగ్ వరకు. ఇది నా మెమరీగా ఉంటుందని చేసుకున్నానండి. మార్నింగ్ ఇంటి నుంచి వెళ్తూనే 5 గంటలకి నా దినచర్య స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలాగ ఫస్ట్ వెళ్తూనే వాటికి కోళ్ళకి వాటర్ పెడతాను. రోజు నేను వాటర్లో ఏదో ఒకటి ఇస్తానండి, కాల్షియం అయినా. ఇప్పుడైతే మిల్లర్ మిక్చర్ వేసాను. తర్వాత వాటికి నానబెట్టిన జొన్నలు అనమాట అన్నీ పెట్టేసి వదులుతా అనమాట. అప్పుడు అవి ప్రశాంతంగా తిరుక్కుంటూ తింటూ ఉంటాయి. తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి ఆవు దగ్గర అంతా క్లీన్ చేస్తాను. ఇది గాడి అనమాట. నాకు రోజు పొద్దున సాయంత్రం క్లీన్ చేసుకుంటా, వాటర్ వేసి కడుగుతా అనమాట. తర్వాత దానా, ఇది మేము ఈవినింగ్ వచ్చేటప్పుడు కలిపేసి పెట్టేసి వస్తానండి. మార్నింగ్ అంతా ఇలాగ ఉంటుందన్నమాట. అంతా కలిపేసేసి మార్నింగ్ ఈవినింగ్ ఆవులకి కూడా నేను మెడిసిన్ ఇస్తాను అనమాట. మార్నింగ్ అయితే ఇలాగ మిల్లర్ మిక్చరు, అలాగే లైవ్ 52 ఇస్తాను. ఈవినింగ్ అయితే కాల్షియం ఇస్తాను. కంపల్సరీ మిల్లర్ మిక్చర్ ఇవ్వాలండి ప్రతి ఒక్కరు. ఆవులకి కంపల్సరీ అది అవసరం అన్నమాట. ఇది అన్నమాట. ఇది నేను మార్నింగ్ ఇస్తాను. ఈ 2 లక్ష్మికి అయితే స్మెల్ పడదు, ఇంకా బంగపై తినిపించాలి. అన్నిటికీ 2 డబ్బాలు వేస్తా అనమాట. అంటే అన్ని మెజర్మెంట్ అండి, డాక్టర్ ఎలా చెప్తే అలాగే ఫాలో అవుతాను. వేసి కలిపేసి పెట్టేసిన తర్వాత యాక్చువల్గా అయితే వాటిని బయట కట్టేస్తాను. ఇప్పుడైతే లక్ష్మిని కట్టేస్తున్నా. నాకు 1.5 మంత్ నుంచి ఆవు దగ్గర ఆవుని చూసుకునే వాళ్ళు, అక్కడ చూసుకునే వాళ్ళు లేరనమాట. రాజు ఊరెళ్ళాడు తన పర్సనల్ పని మీద. 1.5 నెలల నుంచి నేనే చేసుకుంటున్నా. ఒక 10 డేస్ ఒక అతన్ని పంపించాడు, ఇంకా అతని మ్యారేజ్ ఉందని వెళ్ళాడనమాట. ఇదే అండి, ఇంకా తీసుకెళ్ళి పెట్టేసి ఇంక అంతా కడుగుతా అనమాట. మంగళవారము శుక్రవారము స్నానాలు చేపించేస్తాము. వీటికి సోప్ వేసి ఫస్ట్ అంతా ఇలాగా క్లీన్ చేసేసుకుంటాను. ఈ గడ్డిని నేను చెట్లకి మల్చింగ్ లాగా వేసుకుంటానండి. నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి నేను ఎక్కువ వీడియోస్ తీయను. ఈరోజు అదే పనిగా తీసాను అనమాట, గుర్తుగా పెట్టుకోవాలి అని. తినేసిన తర్వాత వీటిని అన్నిటిని నేను విమ్మేసేసి కడిగేస్తాను. ఇలాగంతా క్లీన్గా పెట్టేస్తాను అనమాట. మళ్ళీ ఈవినింగ్కి మరి అవి నీట్గా ఉంటాయి. ఇలా గాడి అంతా కడిగేస్తాను. మేమైతే ఇది వేపది వాడతామండి, ఆర్గానిక్ది ఫ్లోర్ క్లీనరు. లేదంటే కూడా ఫినాయిల్ వేసేస్తాను. నీట్గా ఉంటుంది. ఈగలు దోమలు ఏమీ ఉండవన్నమాట. దేవుని దయ వల్ల అంత మంచిగా పెట్టుకుంటాను నేను. నాకు ఈ శక్తినంతా ఎనర్జీ నేచరే ఇస్తుందండి. సోమవారం ఏకాదశి ఉన్నప్పుడు ఫుల్ ఫాస్టింగ్ ఉంటా అనమాట. అప్పుడు కూడా అసలు ఇంట్లో అయితే నీరసం అనిపిస్తుంది. అక్కడ పోతేనే గేట్ ఒక్కసారి ఓపెన్ చేసుకుని ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో ఏమో తెలియదు, కానీ అంత శక్తి వచ్చేసి ఇంకా పని చేస్తూనే ఉంటామన్నమాట. అసలు మనం ప్రకృతిని ఎప్పుడు ప్రేమిస్తామో, ఆ నేచర్తో మనము ఎప్పుడు మింగిలవుతామో మనకు ఆ నేచర్ నుంచే శక్తి వస్తుందన్నమాట. విజయరామారావు గారు చెప్పారు రీసెంట్గా, 2012లో పాలేకర్ గారు కొంచెమే ఫుడ్ తీసుకుంటారంట, ఎక్కువ గంటలు స్టేజ్ పైన మాట్లాడతారంట. అప్పుడు అడిగారంట, మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ అంటే, మనము ఎదుటివారికి ప్రకృతికి మేలు చేయాలని అనుకున్నప్పుడు ఎనర్జీ నేచరే ఇస్తుంది అని. ఇది మాత్రం నిజమండి. నా లైఫ్లో అదే జరిగిందనమాట. అసలు ప్రొద్దున్నే లేయడము టెన్షన్గా, మళ్ళీ నైటు నా దినచర్య అంతా మారిపోయింది. ఇంట్లో పని చేసుకొని వెళ్ళడము, అసలు అవి తింటేగినే చెప్పలేని ఆనందము. మళ్ళీ ఇది సాయంత్రం అండి, సాయంత్రం వస్తూనే అంతా నీళ్లు కొట్టేస్తాము. 11కి 1 గంటకి మా బాబు వెళ్ళి నీళ్లు కొడతాడు. ఇలాగంతా భూమిలో ఇంకా నీళ్లు నిలిచేటట్లు కొడతా అనమాట. ఎందుకంటే ఆవులకి కోళ్ళకు కూడా సాయంకాలం నైట్ టైం మంచిగా చల్లగా ఉండాలని అప్పుడే చెట్లకు కూడా నీళ్లు పడతాను. సేమ్ ఇలాగే పెడతా అనమాట. ఈవినింగ్ మళ్ళీ సేమ్ ఇట్లా ఉంటుంది. ఇదంతా క్లీన్ చేసుకొని ఫోటో కొట్టుకొని మళ్ళీ కెమెరాలలో కూడా ఇంటికి వెళ్ళి చూసుకుంటూ ఉంటా. నీకు ఇది ఏమో ఆనందమో అంటారు మా పిల్లలు, మా హస్బెండ్. నాకు అది ఒక రకమైన ఆనందం అండి, ఎంతో సాటిస్ఫాక్షన్. అవి తింటే గిన, అవి నీళ్ళు తాగినా, ఫుడ్ తిన్నా ఎంతో ఆనందం అనిపిస్తుంది. మన కృష్ణ అండి ఎంత పెద్దగా అయిపోయారు చూడండి. ఈ ఆవులకి, పక్షులకి, కోళ్ళకి, నేచర్కి
ఎంత మనం సేవ చేస్తామో మనకు అది తిరిగి రెట్టింపై మనకి ఇస్తుందండి నేచరు. ఇదైతే నేను బాగా నమ్ముతాను, ఆ లైఫ్లో బాగా జరిగిందనమాట. మనం భూమికి సేవ చేయడం వల్ల మనకు ఎనర్జీ నేచర్ ద్వారానే వస్తుందని పాలేకర్ గారు ఎప్పుడో చెప్పారు. ఈ విధంగా నేను మల్చింగ్ చేసుకుంటా అండి, చెట్లకి ఫుల్ వాటర్ ఇస్తా అనమాట. చూడండి, మల్చింగ్ చేసుకోవడం వల్ల ఫ్లవర్స్ చెట్లన్నీ గ్రీనరీగా ఎలా ఉన్నాయో నా పని నేను చేసుకుంటేనే ఆనందం అండి. ఎవరు చేసినా కానీ నాకు ఎందుకో వీళ్ళు అది పెట్టలేదేమో, ఇది చేయలేదేమో అని అది ఫీల్ అవుతూ ఉంటాను. ఇలాగా మన చేత్తో పెంచిన కాయగూరలు, పండ్లు, పువ్వులు ఇవన్నీ మనం కోసుకొని వాటిని వినియోగిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఈ చెట్టును చూసి, ఈ చెట్టు చూడండి, అది చిన్నగా ఉంది, ఒక పువ్వు పూసిందనమాట. ఒక చెట్టు నుంచి ఒక మొగ్గ వచ్చినా, పువ్వు వచ్చినా, ఇగురు వచ్చినా కానీ చెప్పలేని ఆనందం. ఆ ఆనందాన్ని వెలగట్టలేమన్నమాట. ఇలాగ చెట్లకి నేను చోహాన్కు పద్ధతిలో అన్ని ద్రావణాలు చేసుకుంటూ ఉంటానండి. ఇలాగ ఎండుగడ్డి లోపల తెచ్చి పెట్టుకున్నా. రీసెంట్గా వర్షాలు పడతాయని అన్నారని ఈవినింగ్ అన్ని కోళ్ళని మళ్ళీ లోపలికి పంపించాలి. ఎక్కువ సతాయిచ్చేది ఇవే అండి, సీమ కోళ్ళు. ఇవి అస్సలు వెళ్ళవన్నమాట. వీటిని పంపించడానికి 2 మనుషులు ఉండాలి. ఇలాగ అన్నిటిని పంపించి వాటికి అన్నీ సమకూర్చి మళ్ళీ వాటిపైన పట్టలు కప్పేసి ఇంటికి వచ్చేస్తా అనమాట. మనసుకు నచ్చినట్ల, మనకు నచ్చినట్ల జీవించడంలో ఉన్న ఆనందం ఇంకే దానిలో ఉండదు. బాయ్ అండి.